Hello Mamas, welcome to my YouTube channel Mama Easyra. So C language series lo ee roju manam chadaboye topic vachi identifiers annamata. So what is identifiers and identifiers lo emem untayi and identifiers and variables madhyana difference enti anedi ee roju manam telusukundam. So identifiers ante entante identifiers are nothing but names of variables, files, functions, arrays, pointers, etc. So identifiers అనేవి ఏంటంటే వేరియబుల్స్, ఫైల్స్, ఫంక్షన్స్, అరేస్, పాయింటర్స్ ఒక నేమ్స్ అన్నమాట. సో మనం ఒక ఫైల్ని మనం స్టోర్ చేయాలంటే దానికి ఒక నేమ్ అనేది మనం ఇస్తాం. సో ఆ నేమ్ అనేది సి లాంగ్వేజ్లో దాని నేమ్ అంటామంటే ఐడెంటిఫైయర్స్ అంటాం. సో లైక్ అలానే వేరియబుల్స్లో అయినా, ఫంక్షన్స్లో అయినా, అరేస్లో అయినా, పాయింటర్స్లో అయినా మనం ఏదైనా డేటా అనేది, వాల్యూ అనేది స్టోర్ చేసేటప్పుడు దానికి ఒక నేమ్ అనేది ఇస్తాం. సో నేమ్ అనేది దాన్నే ఐడెంటిఫైయర్ అంటాం. లైక్ ప్రతి ఒక్కరికి ఒక నేమ్ అనేది ఉంటుంది. సో ఆ నేమ్ అనేది మనకి ఐడెంటిటీ అనమాట. సో మనకి ఎవరైనా పిలవాలంటే ఆ నేమ్తో మనకి పిలుస్తారు. సో దాన్నే ఏమంటారు? ఐడెంటిటీ అంటారు. సో దాన్నే సి లాంగ్వేజ్లో ఐడెంటిఫైయర్స్ అంటారు. సో ఐడెంటిఫైయర్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ వేరియబుల్స్, ఫైల్స్, ఫంక్షన్స్, అరేస్, పాయింటర్స్ అన్నమాట అండ్ ఎక్సెట్రా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వేరియబుల్స్. సో వేరియబుల్స్లో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అన్నమాట. సో ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 10 అనేది ఉంది. సో 10 అనే వాల్యూ అనేది ఏలో స్టోర్ అయ్యి ఉంది. సో ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్. సో ఐడెంటిఫైయర్ అంటే ఏంటి అంటే హియర్ 10 ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ఏ. సో ఇక్కడ 10 అనేది ఐడెంటిఫైడ్ విత్ ఏ అన్నమాట. సో ఈ 10 అనేది ఏ ద్వారాన ఐడెంటిఫై అవుతుంది. సో ఏలో ఏముంది అంటే 10 ఉంది. సో 10 ఎలా ఐడెంటిఫై అవుతుంది? ఏ వల్ల ఐడెంటిఫై అవుతుంది. సో ఏ అనేది ఈ వేరియబుల్ ఈ 10 అనే డేటా టైప్ ఆర్ వాల్యూ ఒక నేమ్ అనమాట. సో ఫైల్ నేమ్ అనొచ్చు, ఫోల్డర్ నేమ్ అనొచ్చు, ఆర్ ఈ ఎగ్జాంపుల్ ఏమో ఇది వేరియబుల్ నేమ్ అనమాట. సో ఈ వేరియబుల్కి ఒక నేమ్ ఉంది. ఆ నేమ్ ఏంటి? ఏ అనమాట. సో అందుకే దీన్ని మనం ఏమంటాం? ఐడెంటిఫైయర్ అంటాం. సో 10 ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ఏ. సో సేమ్ అలానే ఇంట్ బి ఈక్వల్స్ టు 20. సో ఈసారి హియర్ 20 అనేది దేంతో ఐడెంటిఫై అవుతుంది? 20 ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ బి. సో ఇక్కడ 20 అనేది బితో ఐడెంటిఫై చేస్తున్నాం. సో హెన్స్ A and B are called identifiers. సో ఇక్కడ A and B అనేవి ఐడెంటిఫైయర్స్ అనమాట. నెక్స్ట్ ఇంట్ x ఈక్వల్స్ టు 100 అని ఒక ఎగ్జాంపుల్ ఉంది. లైక్ ఇప్పుడు ఈ ఎక్స్లో ఏం స్టోర్ అయింది? ఎక్స్ అనేది ఏంటి? ఇక్కడ ఒక కంటైనర్ అనమాట. సో ఈ కంటైనర్ని మనం ఏమంటాం? వేరియబుల్ అంటాం. సో ఈ వేరియబుల్లో 100 అనేది స్టోర్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు అదే వేరియబుల్లో సేమ్ అదే ఫైల్ నేమ్లో అదే ఎక్స్లో ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ 200 అనేది పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ అదే కంటైనర్లో 300 అనే వాల్యూ అనేది పెట్టుకుంటా అనమాట. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఒకవేళ దీన్ని మనం ప్రింట్ చేసుకుంటే ఈ వాల్యూని, సో మనకి అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుద్ది? సో అవుట్పుట్లో మనకి ఏం ప్రింట్ అవుద్ది అంటే 300 అనేది ప్రింట్ అవుద్ది. సో 300 అనేది ఎందుకు ప్రింట్ అవుతుందంటే ఇంట్ ఎక్స్ వాల్యూ అనేది స్టార్టింగ్లో 100 అని పెట్టుకున్నాం. సో 100 అనే వాల్యూ ఒక డేటా అనేది ఎక్స్లో స్టోర్ అయి ఉంది. బట్ ఎప్పుడైతే ఎక్స్ ఈక్వల్స్ టు 200 అని పెట్టుకుంటామో సేమ్ అదే ఫైల్లో, సో ఈ 100 అనేది రిమూవ్ అయిపోద్ది. సో అదే ఎక్స్ అనే ఫైల్లో ఇప్పుడు 200తో ఈ 100 అనేది రీప్లేస్ అయిపోద్ది. సో ఎప్పుడైతే మనం ఎక్స్ ఈక్వల్స్ టు 300 అనేది పెట్టుకుంటామో ఈ 200 అనే వాల్యూ అనేది 300తో రీప్లేస్ అయిపోద్ది అనమాట. సో ఫైనల్గా ఎక్స్ ఈక్వల్స్ టు 300 అనేది ఉంది కాబట్టి మనం ప్రింట్ చేసేటప్పుడు లాస్ట్ ఫైనల్లో ఏమైతే వాల్యూ దాంట్లో స్టోర్ అయి ఉంటుందో అదే మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుద్ది అనమాట. సో అందుకే సీని ఏమంటామంటే సి ఈజ్ అ టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. సో సి అనేది ఒక టాప్ డౌన్ అప్రోచ్ అనమాట. అంటే టాప్ నుంచి డౌన్కి వచ్చే వాల్యూ మారిపోతుంటుంది. సో డౌన్లో ఉన్న వాల్యూ, ఫైనల్గా ఉన్న వాల్యూనే సి లాంగ్వేజ్లో ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ అవుతుంది అనమాట. సో అందుకే సిని ఒక టాప్ డౌన్ అప్రోచ్ కూడా అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ ఈజ్ స్టోరింగ్ ద 100. సో ఎక్స్ అనేది 100 అనేది స్టోర్ చేస్తుంది. సో ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ ఇస్ అ
కంటైనర్ ఇక్కడ. సో x అంటే కంటైనర్. సో ఈజ్ టెక్నికలీ కాల్డ్ వేరియబుల్. సో దాన్ని టెక్నికలీగా మనం ఏమని పిలుస్తాం, స్టోర్ చేసే దాన్ని కంటైనర్నే మనం సి లాంగ్వేజ్లో ఏమని పిలుస్తాం, వేరియబుల్ అని పిలుస్తాం. సో ఎక్స్ వాల్యూ కెన్ బి చేంజ్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది చేంజా అన్చేంజబులా? సో ఇక్కడ చేంజ్ అనమాట, చేంజ్ అవుతూ ఉంటుంది. మనం కొత్త వాల్యూ ఇస్తుంటే ఆ ఎక్స్లో ఆ కొత్త వాల్యూ అనేది రీప్లేస్ అవుతూ ఉంటుంది. సో అందుకే దీన్ని చేంజ్ ప్లస్ కొత్త వాల్యూ అనేది రెడీ అవుతూ ఉంటుంది. సో అందుకే ఈ చేంజ్ని ఏమంటాం, వేరీ అంటాం. ప్లస్ ఈ రెడీని మనం ఏమంటాం, ఏబుల్ అంటాం. సో అందుకే ఈ రెండింటిని కలిపితే మనం సి లాంగ్వేజ్లో ఏమంటామంటే వేరియబుల్ అంటాం. సో వేరియబుల్ అనేది చేంజ్ అవుతూ కొత్తగా అప్డేట్ అవుతూ అంటే కొత్త వాల్యూ అనేది చేంజ్ అవుతూ రెడీ అవుతూ ఉంటుంది. సో అందుకే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే వేరియబుల్ అని పిలుస్తాం. సో వేరియబుల్ అనేది ఒక కంటైనర్ అనమాట సి లాంగ్వేజ్లో. సో ఆల్రెడీ అది మనం వేరియబుల్ గురించి ముందే తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చి ఎగ్జాంపుల్ ఫర్ ఫైల్స్ అనమాట. సో ఇప్పుడు ఫైల్స్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి, లైక్ ఇప్పుడు a.c, నేను ఒక సి లాంగ్వేజ్ అనే కోడ్ అనేది రాస్తే దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటా, .c అనే ఎక్స్టెన్షన్తో స్టోర్ చేసుకుంటా అనమాట. a.c అనే ఎక్స్టెన్షన్తో, b.c అనేది, లేకపోతే సి లాంగ్వేజ్ .c అనే ఎక్స్టెన్షన్తో మనం స్టోర్ చేసుకుంటాం. అదే కానీ నేను C++ లాంగ్వేజ్ లో కోడ్ రాస్తే దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటాం, b.c++ అనే ఎక్స్టెన్షన్తో స్టోర్ చేసుకుంటాం. సో అలానే నేను జావా కోడ్ అనేది స్టోర్ చేసుకోవాలి. సో జావా కోడ్ అనేది స్టోర్ చేసుకోవాలంటే c.java ఎక్స్టెన్షన్తో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు నేను అదే డి ఫైల్ని పైథాన్లో స్టోర్ చేసుకోవాలంటే d.py అనే ఫైల్తో స్టోర్ చేసుకుంటాం. అదే నార్మల్గా ఏదైనా టెక్స్ట్ ఫైల్ ఉంటే దాన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎలా స్టోర్ చేసుకుంటాం, e.txt అనే ఫైల్తో స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను సి లాంగ్వేజ్, C++ లాంగ్వేజ్ని సిపిపి, C++ లాంగ్వేజ్ స్టోర్ చేయాలంటే b.cpp అనమాట. సో సి లాంగ్వేజ్ స్టోర్ చేయడానికి .c, బి లాంగ్వేజ్ స్టోర్ చేయడానికి .cpp, జావాని స్టోర్ చేయడానికి .java, అలానే నేను ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేవి యూజ్ చేశా. సో ఇప్పుడు ఈ సి లాంగ్వేజ్ని స్టోర్ చేశా కదా, సో దీని నేమ్ ఏంటి, ఈ ఫైల్ నేమ్ ఏంటి? సో ఈ ఫైల్ నేమ్ ఏంటి, ఏ. అండ్ సిపిపిని స్టోర్ చేసే ఆ ఫైల్ నేమ్ ఏంటి, బి. జావాని స్టోర్ చేసే ఆ ఫైల్ నేమ్ ఏంటి, సి. అండ్ పైథాన్ని స్టోర్ చేసిన ఆ ఫైల్ నేమ్ ఏంటి, డి. టెక్స్ట్ ఫైల్ స్టోర్ చేసిన ఫైల్ నేమ్ ఏంటి, ఈ. సో ఈ నేమ్స్ అనేవే ఇక్కడ ఏంటంటే ఐడెంటిఫైయర్స్ అనమాట. సో ఫైల్స్లో మనం స్టోర్ చేసిన ఫైల్స్ నేమ్ అనేది దాన్నే ఐడెంటిఫైయర్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చి ఎగ్జాంపుల్ ఫర్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి, సో ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ ఫర్ ఫైల్స్ అనేవి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫంక్షన్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్ ఫంక్షన్స్ ఏంటంటే, లైక్ ఇప్పుడు ఫన్ నేమ్స్ అని ఉన్నాయి. సో ఫన్ నేమ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. సమ్ అనే ఒక ఫంక్షన్ ఉంది అండ్ div అనే ఒక ఫంక్షన్ ఉంది. సో సమ్ అనే ఫంక్షన్లో ఇక్కడ మనం ఏం చేస్తాం, సమ్ అనేది చేస్తాం. ఇక్కడ XYZ కోడ్ అనేది ఉంటుంది మనకి. అండ్ div అనే ఫంక్షన్లో మనం ఏం చేస్తామంటే డివిజన్ అనేది ఫంక్షన్, ఈ డివిజన్ అనే ఫంక్షన్లో మనం డివిజన్ అనే ఒక కోడ్ అనేది రాసుకుంటాం. లైక్ ఇక్కడ మనం ఒక సమ్ డివిజన్ అనే డివిజన్ ఫంక్షన్లో డివిజన్ కోడ్ అనేది ఇక్కడ రాసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ దీంట్లో మనం సమ్ చేసుకుంటున్నాం, దీంట్లో మనం డివిజన్ చేసుకుంటున్నాం అని ఎలా తెలుస్తుంది, ఈ నేమ్ వల్ల తెలుస్తుంది. సో సమ్ అనే ఫంక్షన్ నేమ్, div అనే ఫంక్షన్ నేమ్ వల్ల. సో నేమ్, సో ఫంక్షన్ నేమ్ అనమాట. సో నేమ్ అంటే ఏంటి, ఐడెంటిఫైయర్ అనమాట. సో ఈ ఫంక్షన్లో ఇది ఎగ్జాంపుల్ అనమాట ఐడెంటిఫైయర్స్కి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అరే అనమాట. ఎగ్జాంపుల్ ఫర్ అరే. సో అరేలో ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, సో అరేలో ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి అంటే లైక్ ఇంట్ స్క్వేర్ బాక్స్, స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ఏంటి, అరే. సో ఇంట్ అరే ఆఫ్ 10. సో ఇంట్ ఏ అరే ఆఫ్ 10 అనమాట. సో ఈ అరే ఆఫ్ 10 అనేది దీంట్లో స్టోర్ అయ్యి ఉంది, ఏ అనే ఫైల్ నేమ్లో స్టోర్ అయ్యి ఉంది. సో ఈ ఏని మనం ఏమంటాం, అరే ఆఫ్ 10 ఈజ్ ఐడెంటిఫైడ్ బై ఏ.
సో ఐడెంటిఫైడ్ బై ఏ ద్వారానే మనకి 10 ఆఫ్ అరే అనేది దాంట్లో స్టోర్ అయ్యి ఉందని తెలుస్తుంది. సో ఏ అనేది దాని నేమ్ అనమాట. సో దాన్నే మనం ఏమంటాం ఇక్కడ ఐడెంటిఫైయర్ అంటాం. సో అరేలో ఐడెంటిఫైయర్ అంటే ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పాయింటర్. సో నెక్స్ట్ పాయింటర్లో ఎగ్జాంపుల్ ఏంటి? సో పాయింటర్లో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంట్ పాయింటర్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం సి లాంగ్వేజ్లో? స్టార్తో. సో ఇంట్ స్టార్ ఏ. సో స్టార్ ఏ పాయింటర్ అనేది ఏ నేమ్తో స్టోర్ అయ్యి ఉంది ఇక్కడ? పాయింటర్ ఆఫ్ ఏ. పాయింటర్ ఆఫ్ ఏ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద ఏ. సో ఏ అనే దాంతో ఈ పాయింటర్ ఆఫ్ ఏ అనేది పాయింటర్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద ఏ అనమాట. పాయింటర్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై ఏ. సో ఏతో పాయింటర్ అనేది ఐడెంటిఫై చేసాం. సో అందుకే ఇక్కడ ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? ఈ ఏ అనేది ఇక్కడ ఐడెంటిఫైయర్ అనమాట. సో అర్థమైంది కదా, ఇది ఎగ్జాంపుల్ ఫర్ ఐడెంటిఫైయర్స్ అనమాట. సో ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటో మీకు మినిమం బేసిక్ మాత్రం అర్థమై ఉంటుంది. సో పాయింటర్ అంటే పాయింటర్లో ఐడెంటిఫైయర్ ఏంటి, అరేలో ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, ఫంక్షన్లో ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, ఫైల్స్లో ఐడెంటిఫైయర్ అంటే ఏంటి, వేరియబుల్స్లో ఐడెంటిఫైయర్ అంటే ఏంటి అనేది అర్థమై ఉంటుంది. సో నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింటర్స్ అండ్ వేరియబుల్స్. సో ఇక్కడ మనం వేరియబుల్స్ అంటే ఏంటి? కంటైనర్ ఏ ఈక్వల్స్ టు 10 అంటే ఏ అనేది ఒక కంటైనర్. సో దాన్నే మనం ఏమంటాం? వేరియబుల్ అంటాం. బట్ ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు దాన్నే నేను ఐడెంటిఫైయర్ అంటున్నా. సో అది ఐడెంటిఫైయరా లేకపోతే వేరియబులా లేకపోతే రెండు సేమా రెండు డిఫరెంటా అనేది ఈ కాన్సెప్ట్లో మీకు అర్థమవుతుంది. సో డిఫరెన్స్ ఏంటి వేరియబుల్స్ అండ్ పాయింటర్స్కి? సో ఫస్ట్ మనం డిఫరెన్స్లో ఐడెంటిఫైయర్స్ అనేది చూసుకుందాం. ఐడెంటిఫైయర్స్ అండ్ వేరియబుల్స్ అనేది చూసుకుందాం. సో ఐడెంటిఫైయర్స్ అండ్ ఇక్కడ మనం వేరియబుల్స్. సో ఐడెంటిఫైయర్స్ అంటే డిఫరెన్స్ ఏంటి? ఐడెంటిఫైయర్స్ అండ్ వేరియబుల్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈస్ యూస్డ్ to name a variable, a function, a class, a structure, a union. సో ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? ఒక నేమ్ అనమాట. వేరియబుల్కైనా, ఫంక్షన్కైనా, పాయింటర్కైనా, అరేకైనా, క్లాస్కైనా, యూనియన్కైనా, ఒక జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకుందామంటే ఒక పర్సన్కైనా ఒక నేమ్ అనేది ఉంటుంది, దాన్ని ఐడెంటిఫైయర్ అంటాం. సో అలానే సో వేరియబుల్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ అ నేమ్ టు అ మెమరీ లొకేషన్ సో దట్ హోల్డ్స్ అ వాల్యూ. సో ఇది ఒక నేమ్ కాదు, ఇది ఒక మెమరీ లొకేషన్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ అ నేమ్ టు ఇది పర్సన్కి నేమ్ కానీ యూనియన్కి నేమ్ స్ట్రక్చర్కి నేమ్ కాదు. ఇది ఒక వేరియబుల్, ఒక డేటా అనే వాల్యూ అనేది స్టోర్ అయ్యే మెమరీ లొకేషన్కి నేమ్ అనమాట. సో అది ఒక వాల్యూ అనేది హోల్డ్ చేస్తుంది. సో దాన్ని మనం వేరియబుల్ అంటాం. ఐడెంటిఫైయర్ ఏంటి? జనరల్గా ఒక నేమ్, ఒక యూనియన్కి, ఒక స్ట్రక్చర్కి, ఒక పాయింటర్కి నేమ్. బట్ వేరియబుల్ అనేది ఒక మెమరీ లొకేషన్కి ఒక నేమ్ అనమాట, అలోకేట్ దాంట్లో ఒక వాల్యూ అనేది హోల్డ్ చేస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే identifiers are created assign name to an entity. సో ఐడెంటిఫైర్స్ అనేవి క్రియేట్ చేస్తాయి, అసైన్ చేస్తాయి నేమ్ ఎవరికి? ఎంటిటీకి. ప్రతి ఎంటిటీకి ఐడెంటిఫైర్స్ అనేవి ఒక నేమ్ అనేది అసైన్ చేస్తుంది. సో వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్స్ ఈజ్ క్రియేటెడ్ to assign a unique name to a specific memory location. సో వేరియబుల్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక యూనిక్ నేమ్ అనేది వస్తుంది.
అసైన్ చేస్తుంది అనమాట యూనిక్ నేమ్ని ఒక మెమొరీ లొకేషన్కి, స్పెసిఫిక్ మెమొరీ లొకేషన్కి ఒక వేరియబుల్కి ఒక నేమ్ అనేది అలోకేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆల్ ఐడెంటిఫైయర్స్ ఆర్ నాట్ వేరియబుల్స్ అనమాట. సో ఆల్ ఐడెంటిఫైయర్స్ అంటే ఐడెంటిఫైయర్స్ అన్ని వేరియబుల్స్ కాదు, బట్ ఆల్ వేరియబుల్స్ ఆర్ ఐడెంటిఫైయర్స్. సో వేరియబుల్స్లో ఏమేమి ఉంటాయో అన్నిటిని ఐడెంటిఫైయర్ కూడా అంటాం, బట్ అన్ని ఐడెంటిఫైయర్స్ని మనం వేరియబుల్స్ అనం. థర్డ్ డిఫరెన్స్. అండ్ ఫోర్త్ డిఫరెన్స్ వచ్చి ఐడెంటిఫైయర్స్ క్యాన్ టేక్ మోర్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఐడెంటిఫైయర్స్ క్యాన్ టేక్ మోర్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఐడెంటిఫైయర్స్ అనేవి మోర్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్ అనేవి తీసుకోగలదు, బట్ వేరియబుల్ టేక్ లెస్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఈ 4 డిఫరెన్సెస్ అనమాట ఐడెంటిఫైయర్స్ అండ్ వేరియబుల్స్కి. సో అర్థమై ఉంటుంది డిఫరెన్స్ బిట్వీన్ ఐడెంటిఫైయర్స్ అండ్ వేరియబుల్స్ మధ్యన డిఫరెన్స్ ఏంటని. సో నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్ నేమింగ్ రూల్స్ అనమాట. సో ఐడెంటిఫైయర్స్కి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ రూల్స్ గురించి తెలుసుకుందాం. సో ఐడెంటిఫైయర్స్కి ఏమేమి రూల్స్ ఉంటాయని. సో ఫస్ట్ రూల్ వచ్చి నేమ్ షుడ్ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్ ఓన్లీ. సో నేమ్ అనేది ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్ ఓన్లీతోనే స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇంకా దేంతో స్టార్ట్ చేసినా మనకి ఎర్రర్ అనేది షో చేస్తుంది. సో అండర్స్కోర్ అంటే దీన్ని అండర్స్కోర్ అంటాం. సో ఈ రెండిటితో మనం ఐడెంటిఫైయర్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్తా, సో ఇంకా బాగా క్లియర్గా అర్థమవుద్ది. సో ప్రోగ్రామింగ్లో కోడింగ్లో లైక్ ఇప్పుడు ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్ అనేది ఏంటి మనకి స్విచ్ లాంటిది అనమాట, మెయిన్ స్విచ్ లాంటిది. సో ఇక్కడ నుంచి మన కోడ్ అనేది స్టార్ట్ అవుద్ది. సో లైక్ ఇప్పుడు నేను ఇంట్ అండర్స్కోర్ h1 అని తీసుకున్నా, ఇంట్ అండర్స్కోర్ లైక్ ఎలా అంటే హాయ్ అని తీసుకున్నా. సో దీన్ని రన్ చేస్తా. సో ఇక్కడ మనకి ఏమైనా ఎర్రర్ కనిపిస్తుందా? ఎర్రర్ కనిపించట్లేదు. బట్ అదే ఇప్పుడు నేను హాయ్తో స్టార్ట్ చేశా అంటే హెచ్ అనే ఆల్ఫాబెట్తో ఐడెంటిఫైయర్ అనేది, సో ఎర్రర్ అనేది లేదు. బట్ అదే నేను ఎప్పుడైతే దీన్ని వన్ హాయ్ అనే దాంతో రన్ చేస్తే నాకు ఎర్రర్ అనేది షో అవుతుంది. సో ఎర్రర్ అనేది ఏం చూపిస్తుంది? ఎర్రర్ ఇన్వాలిడ్ సఫిక్స్ హాయ్ ఆన్ ఇంటీజర్ కాన్స్టెంట్. సో ఇన్వాలిడ్ సఫిక్స్ అంటే ఏంటి? మనం స్టార్ట్ చేసిన అది ఇన్వాలిడ్ అనమాట. సో 1తో ఐడెంటిఫైయర్ అనేది స్టార్ట్ అవ్వదు. ఐడెంటిఫైయర్ అనేది దేంతో స్టార్ట్ అవుద్ది? మనకి ఐడెంటిఫైయర్ అనేది దేంతో స్టార్ట్ అవుద్ది? ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్. సో అందుకే ఇది మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఇది ఫస్ట్ రూల్ ఆఫ్ ఐడెంటిఫైయర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ రూల్ ఏంటంటే నంబర్స్ అలౌడ్ బట్ నాట్ అ ఫస్ట్ పొజిషన్. సో ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ చూసారు కదా. సో ఇదే దాని మీనింగ్. నంబర్స్తో అనేది మనం ఫస్ట్లో స్టార్ట్ చేయలేం. బట్ అదే నంబర్ లేకుండా మనం నార్మల్గా ఆల్ఫాబెట్తో కానీ అండర్స్కోర్తో కానీ ప్రింట్ చేస్తే మనకి ఎర్రర్ అనేది షో అవ్వదు అండ్ కోడ్ అనేది కరెక్ట్గా రన్ అవుద్ది అనమాట. ఆల్ఫాబెట్తో ఆర్ అండర్స్కోర్తో మనం ఐడెంటిఫైయర్స్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి నంబర్స్ అలౌడ్ బట్ నాట్ అ ఫస్ట్ పొజిషన్. నంబర్స్ అనేవి అలౌవే, నంబర్స్ మనం యూజ్ చేయకూడదు అని ఏం లేదు. నంబర్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు HI3 అనేది నేను రన్ చేస్తున్నా. సో ఇది కోడ్లో ఎర్రర్ అనేది ఉండదు. నంబర్స్ అనేవి మనం తీసుకోవచ్చు, బట్ అట్ ఫస్ట్ పొజిషన్ అనేది మనం నంబర్స్ని తీసుకోలేం. ఫస్ట్ పొజిషన్లో ఏమేమి అలౌ ఉంటుందంటే అండర్స్కోర్ అండ్ ఆల్ఫాబెట్ మాత్రమే అలౌ ఉంటుంది. సో థర్డ్ రూల్ వచ్చి నో స్పెషల్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ అండర్స్కోర్. సో
మనం ఐడెంటిఫైయర్స్లో ఎప్పుడు మనం స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి తీసుకోకూడదు. అండర్ స్కోర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. దాని తప్ప ఇంకా ఏ స్పెషల్ క్యారెక్టర్ని మనం యూజ్ చేసినా మనకి ఎర్రర్ అనేది త్రో అవుద్ది అనమాట. లైక్ ఎలా అంటే లైక్ ఇక్కడ ఇంట్ హాయ్ హ్యాష్. సో హ్యాష్ అనేది ఇక్కడ ఏంటి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. సో ఈ స్పెషల్ క్యారెక్టర్ని నేను రన్ చేస్తే ఎర్రర్ అనేది షో అవుద్ది. సో స్ట్రే హ్యాష్ ఇన్ ప్రోగ్రామ్, హ్యాష్ అనేది యూజ్ చేయకూడదు. సో హ్యాష్ అనేది స్పెషల్ క్యారెక్టర్ అని కాబట్టి దాన్ని యూజ్ చేస్తే మనకి ఎర్రర్ అనేది షో చేస్తుంది. @ యూజ్ చేస్తాం. సో @ యూజ్ చేసినా మనకి ఎర్రర్ అనేది త్రో అవుద్ది, ఎందుకంటే @ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి. బట్ ఎప్పుడైతే మనం అండర్ స్కోర్ అనేది తీసుకుంటే ఇది మనకి ఎర్రర్ అనేది త్రో చేయదన్నమాట. ఎందుకు చేయదు, యాక్సెప్ట్ అండర్ స్కోర్ ఏ స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేసినా మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది అనమాట. సో థర్డ్ రూల్ వచ్చి ఇది. సో ఇది ఇక్కడ మన థర్డ్ రూల్. నెక్స్ట్ ఫోర్త్ రూల్, స్పేసెస్ నాట్ అలౌడ్. సో స్పేసెస్ అనేవి అలౌ లేదు. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ ఏ స్పేస్ బి అనేది తీసుకుంటే నాకు ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. లైక్ ఇలా ఎక్స్పెక్టెడ్ ఈక్వల్స్ టు కాలమ్ సెమీకాలమ్ ఏఎస్ఎం ఆర్ అట్రిబ్యూట్ బిఫోర్ బి అని ఉంది. అంటే మధ్యలో మనం స్పేస్ అనేది అలౌ ఉండదన్నమాట. ఐడెంటిఫైయర్స్ మధ్యలో స్పేస్ అనేది మనం అలౌ ఉండదు. లైక్ ఏ స్పేస్ బి స్పేస్ సి స్పేస్ డి స్పేస్ ఇలా పెడితే మనకి ఎర్రర్ అనేది షో అవుద్ది అనమాట. సో స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ వచ్చి కీవర్డ్స్ నాట్ అలౌడ్. కీవర్డ్స్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. సో కీవర్డ్స్ అంటే ఏంటి, ప్రీ రిజర్వ్డ్ అంటే మనం క్రియేట్ చేసిందా, డెనిస్ రిచీ క్రియేట్ చేశాడా. డెనిస్ రిచీ అనేవాడు సి లాంగ్వేజ్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని కీవర్డ్స్ అనేవి క్రియేట్ చేశాడు అనమాట. సో ప్రీ డిఫైన్డ్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ అంటారు దాన్ని. సో అవి ఎన్ని ఉంటాయి, 32 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి సి లాంగ్వేజ్లో ఉంటాయి అనమాట. సో ఆ కీవర్డ్స్ని మనం ఐడెంటిఫైయర్గా యూజ్ చేయడానికి అవ్వదు. సో ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇంట్ ఫర్ అనేది నేను తీసుకుంటా. సో ఫర్ అనేది ఒక కీవర్డ్ అనమాట. సో దీన్ని రన్ చేస్తే ఎర్రర్ అనేది షో అవుద్ది. ఎందుకు, ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైయర్ ఆర్ బిఫోర్ ఫర్. సో ఫర్ అనేది మనం తీసుకోవడానికి అవ్వదు. సో అందుకే మనకి ఎర్రర్ అనేది షో అవుతుంది. ఎందుకంటే ఫర్, గో టు అండ్ ఇఫ్ ఇవన్నీ ఒక 32 కీవర్డ్స్లో రిజర్వ్డ్ వర్డ్స్ అనమాట. ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అంటాం, దాన్నే కీవర్డ్స్ అంటాం అనమాట. సో కీవర్డ్స్ని మనం ఐడెంటిఫైయర్గా తీసుకోవడానికి అవ్వదు. సో మనకి ఎర్రర్ అనేది షో అవుద్ది అనమాట. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా చూడండి ఒకసారి. లైక్ ఇప్పుడు ఈ ఫర్నే క్యాపిటల్లో రాసా. సో ఇప్పుడు ఇది ప్రింట్ అవుద్దా లేదా ఒకసారి చూడండి. సో FOR, సో క్యాపిటల్ F పెడితే ఇది కోడ్ అనేది ఎర్రర్ అనేది త్రో చేయట్లేదు. సో కోడ్ ఎర్రర్ అనేది త్రో ఎందుకు చేయట్లేదు, ఎందుకంటే ప్రీ డిఫైన్డ్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్లో స్మాల్ ఎఫ్తో ఫర్ అనేది దాంట్లో స్టోర్ అయ్యి ఉంది. క్యాపిటల్ Fతో ఫర్ అనేది స్టోర్ అవ్వలేదు. సో ఈ ఫర్ని మనం ఐడెంటిఫైయర్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ స్మాల్ FOR అనే ఫర్ని మనం యూజ్ చేయలేం, ఎందుకంటే అది ఒక ప్రీ డిఫైన్డ్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్ ఆర్ కీవర్డ్ అని అనొచ్చు. సో దాన్ని మనం ఐడెంటిఫైయర్గా యూజ్ చేయడానికి అవ్వదన్నమాట. సో నెక్స్ట్ వచ్చి సిక్స్త్ రూల్, ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. లోవర్ అండ్ అప్పర్ ఆర్ డిఫరెంట్. సో కేస్ సెన్సిటివ్స్ అన్నమాట ఐడెంటిఫైయర్స్ అంటే. సో కేస్ సెన్సిటివ్స్ అంటే ఏంటి, లైక్ సో ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. లైక్ ఇక్కడ ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్తో కోడ్ అనేది స్టార్ట్ అవుద్ది. లైక్ ఇంట్ a ఈక్వల్స్ టు స్మాల్ a ఈక్వల్స్ టు 10 కామా
capital A equals to 20, print f a small a equals to percentage d, comma capital A equals to percentage d small a capital A. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్మాల్ ఏ అనే కంటైనర్లో వేరియబుల్లో ఏం స్టోర్ అయ్యింది 10. సో ఈ క్యాపిటల్ ఏ అనే కంటైనర్లో ఏం స్టోర్ అయ్యింది 20. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రింట్ చేస్తున్నా ఏ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ డి. సో పర్సెంటేజ్ డి అనేది ఏంటి, టైప్ కన్వర్జన్ ఆర్ ఫార్మాట్ స్పెసిఫైయర్ కూడా అంటారు. సో ఇక్కడ స్మాల్ ఏ అనేది ప్రింట్ అవ్వు అంటున్నాం మనం. ఈ స్మాల్ ఏ అనేది ప్రింట్ అవ్వు అంటే దేంట్లో పెట్టుకుంటున్నాం, ఈ స్మాల్ ఏ వచ్చి దీంట్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇది మనకి ప్రింట్ అవుతుంది. అండ్ ఈ క్యాపిటల్ ఏ అనేది దేంట్లో ప్రింట్ అవుతుంది, ఈ ఏ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ డిలో స్టోర్ అయ్యి ఇది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా ఈ కోడ్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం రన్ చేసుకుంటాం. లైక్ మనకి ఏ ఈక్వల్స్ టు 10 అండ్ క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు 20 అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ ఏ ఎర్రర్ అయినా త్రో చేస్తుందా, ఎర్రర్ అనేది త్రో చేయట్లేదు అని అవుట్పుట్ అనేది మనకి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అండ్ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో సేమ్ అలానే మీకు ఇప్పుడు లైక్ ఇప్పుడు వాయిడ్ మెయిన్తో మనకి కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందరికీ తెలుసు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చి ఏ ఈక్వల్స్ టు 20 అని తీసుకుంటాం. సో ప్రింట్ చేస్తాం ఒకవేళ ఏ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ డి. సో మనకి అవుట్పుట్ అనేది ఏమైనా వస్తుంది, ఏ ఈక్వల్స్ టు 20 అనేది వస్తుంది. సో ఏ ఈక్వల్స్ టు 20 అనేది ఎందుకు వచ్చిందంటే మీ అందరికి ఆల్రెడీ తెలుసు. ఏ ఈక్వల్స్ టు 20 అనేది ఎందుకు వచ్చింది, ఏ ఈక్వల్స్ టు 20 అనేది ఎందుకు వచ్చింది, బికాజ్ సి ఈజ్ అ టాప్ డౌన్ అప్రోచ్ అనమాట. సో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10. సో నెక్స్ట్ అదే ఏలో ఏం స్టోర్ అయ్యి ఉంది, 20 అనేది స్టోర్ అయ్యి ఉంది అనమాట. సో అందుకే ఇప్పుడు ఈ 20 అనేది అప్డేటెడ్ వాల్యూ ఏంటి 20 అనమాట. 10 ప్లేస్లో 20 అనేది రీప్లేస్ అయిపోద్ది. సో మనకి అవుట్పుట్లో 20 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే సేమ్ అదే కోడ్లో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని ఉంది అండ్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 20 అనేది ఉంది. సో మనకి ఏమనేది ప్రింట్ అవుద్ది, ఏ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ డి ఏ. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మనకి ఏ వాల్యూ స్టోర్ అవుద్ది. సో ఇది మనం ఇప్పుడు రన్ చేసి చూద్దాం, మీకు అర్థమవుద్ది. సో ఇది మనం రన్ చేసి చూద్దాం. సో రన్ చేస్తే మనకి ఏమైనా వస్తుంది, ఎర్రర్ అని వస్తుంది. రీడిఫైనేషన్ ఆఫ్ ఏ అని వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటి, రీడిఫినేషన్ అనే ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నాం, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 20 సేమే కదా, మరి ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే రీడిఫినేషన్ వల్ల వస్తుంది. సో రీడెఫినేషన్ వల్ల అంటే ఏంటంటే లైక్ ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10. సో మనం సేమ్ వేరియబుల్ని ఒకేసారి డిక్లేర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అనేది రాసచ్చు. దీన్ని ఏమంటామంటే డిక్లరేషన్ అంటాం. సో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అనేది డిక్లరేషన్ అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ తీసుకున్నాం కదా, మరి ఎర్రర్ అనేది ఎందుకు రావట్లేదు, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అవుట్పుట్ అనేది 20 అనేది ఎలా ప్రింట్ అవుతుందంటే ఇక్కడ మనం ఎన్నిసార్లు డిక్లేర్ చేసాం, ఏ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది ఉంది, ఇంటీజర్ డేటా టైప్ అనేది ఉంది. సో దీన్ని డేటా టైప్తో పాటు మనం ఆ వేరియబుల్ని కంటైనర్ని రాసిన దాన్ని మనం ఏమంటామంటే డిక్లరేషన్ అంటాం. సో ఇక్కడ మనం ఎన్నిసార్లు డిక్లేర్ చేసాం, స్మాల్ ఏని 1 టైం చేసాం, బట్ ఇక్కడ ఎన్నిసార్లు చేసాం 2 టైమ్స్ చేసాం అనమాట. సో అందుకే ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఒకేసారి మనం డిక్లేర్ చేసుకోవాలి అండ్ ఎన్నిసార్లు అయినా మనం కోడ్ ఆ వాల్యూ అనేది లోపల డేటా అనేది చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం 1 టైం మాత్రమే డిక్లేర్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం 2 టైమ్స్ అనేవి డిఫరెంట్గా సేమ్ అదే వేరియబుల్ని 2 టైమ్స్ అనేది డిక్లేర్ చేసాం. సో అందుకే మనకి ఎర్రర్ అనేది వచ్చింది, రీడెఫినేషన్ ఎర్రర్ అనేది. సో ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అనే దాన్ని మనం ఏమంటాం, డిక్లరేషన్ అంటాం. మరి ఏ ఈక్వల్స్ టు 20 అండ్ ఏ ఈక్వల్స్ టు 30 ఒకవేళ అండ్ ఏ ఈక్వల్స్ టు 40, సో దీన్ని ఏమంటాం మనం. సో ఏ ఈక్వల్స్ టు 20, 30, 40 ఇవన్నిటిని ఏమంటామంటే ఇనిషియలైజేషన్ అంటాం.
సో మనం ఎన్ని టైమ్స్ ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు, హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ ఇనిషియలైజేషన్ అనేవి మనం చేయొచ్చు. బట్ డిక్లరేషన్ ఎన్ని టైం చేయాలి, ఒక సింగిల్ వేరియబుల్కి 1 టైం మాత్రమే చేయాలి. సో డిక్లరేషన్ మనం 1 టైం చేయాలి, బట్ ఇనిషియలైజేషన్ మనం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఒకే వేరియబుల్కి 2 టైమ్స్ 3 టైమ్స్ అనేది ఇనిషియలైజేషన్ చేస్తే మనకి ఈ రీడెఫినేషన్ ఎర్రర్ అనేది మనకి త్రో చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, డిక్లరేషన్ 1 టైం, ఇనిషియలైజేషన్ మెనీ టైం. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఐడెంటిఫైర్ నేమింగ్ రూల్లో 7th రూల్ ఏంటంటే డూప్లికేట్స్ ఐడెంటిఫైయర్స్ are not allowed. Duplicate identifiers are not allowed in same function or block. బ్లాక్ అంటే దీంతో డిఫైన్ చేస్తాం మనం, దీన్ని బ్లాక్ అంటాం. బట్ we can declare same name in different blocks or functions అనమాట. సో డూప్లికేట్ ఐడెంటిఫైయర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సేమ్ ఫంక్షన్ అనమాట. సేమ్ ఫంక్షన్లో డూప్లికేట్స్ అనేవి అలౌ లేవు, సేమ్ బ్లాక్లో కూడా డూప్లికేట్స్ అనేవి అలౌ లేదు. కానీ డిఫరెంట్ బ్లాక్స్లో డిఫరెంట్ ఫంక్షన్స్లో మనం డూప్లికేట్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే ఇక్కడ int a equals to 10 అండ్ int a equals to 20 అని తీసుకున్నాం. సో ఎర్రర్ అనేది వచ్చింది మనకి, ఎందుకంటే 2 టైమ్స్ అనేది మనం డిక్లేర్ చేయడానికి అవ్వదు. ఇనిషియలైజేషన్ ఎన్ని టైమ్స్ అయినా చేసుకోవచ్చు, బట్ డిక్లేర్ అనేది 1 టైం మాత్రమే చేయాలి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నేను ఫ్లోట్ అనేది తీసుకున్నా, ఒకవేళ int a equals to 10 ఫ్లోట్ a equals to 20 అనేది తీసుకున్నా ఒకవేళ. సో ఇది నేను రన్ చేస్తే నాకు రన్ అవుద్దా, ఎర్రర్ వస్తుందా? ఎర్రర్ వస్తుంది. ఎందుకు? కన్ఫ్లిక్టింగ్ టైప్స్ ఫర్ ఏ ఆర్ ప్రీవియస్ డెఫినేషన్ అనమాట ఏ విత్. సో అంటే ఏంటి, ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని వేరే డేటా టైప్తో కూడా మనం డిక్లేర్ చేయడానికి అవ్వదన్నమాట. సో వేరే డేటా టైప్తో కూడా మనం డిక్లేర్ చేస్తే అది కూడా మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది అనమాట. ఎందుకంటే డూప్లికేషన్ చేస్తున్నాం మనం. సో డూప్లికేషన్ అనేది సింగిల్ బ్లాక్ ఆర్ సింగిల్ ఫంక్షన్లో అలో లేదు. బట్ ఇప్పుడే నేను మీ అందరికి చెప్పాను, డిఫరెంట్ బ్లాక్స్ డిఫరెంట్ ఫంక్షన్లో మనం డూప్లికేట్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఎలా అంటే లైక్ ఇప్పుడు void show int a equals to 100, print f a equals to %d comma a. void main. సో void main అనేది నేను ఇక్కడ రాసుకున్నా. సో void main అంటే ఇక్కడ నుంచే కోడ్ అనేది స్టార్ట్ అవుద్ది. సో మెయిన్ స్విచ్ లాంటిది. int a equals to 10, print f a equals to %d a. సో ఇక్కడ నేను int a equals to 100 అని రాసుకున్నా, int a equals to 10 అని రాసుకున్నా. సో ఇప్పుడు ఇది ఎర్రర్ అనేది వస్తుందా లేదా చూడండి ఒకసారి. రాదు. సో int a equals to 10 అనేది వచ్చింది మనకి. సో లైక్ ఇప్పుడు void show int a equals to 100. సో ఇప్పుడు ఏ ప్లేస్లో ఏమని ఉంది, 100 అని ఉంది. బట్ void main. సో void main అంటే ఏంటి, మెయిన్ స్విచ్ అనమాట. సో int a equals to 10 అనేది ఉంది మనకి. మనం షో అనేది ఎక్కడా కాల్ చేయలేదు దీంట్లో. షో అనేది ఫంక్షన్ అనేది మనం ఎక్కడా కాల్ చేయలేదు. ఈ పార్ట్ అనేది అసలు ప్రింటే అవ్వదు, అసలు ఈ పార్ట్ అనేది రన్నే అవ్వదు అసలు. ఇంక్లూడ్ stdio.h తర్వాత కోడ్ అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, void main అనే దాంతో స్టార్ట్ అవుద్ది అనమాట. సో దీన్నే మనం ఎందుకు ఏంటంటాం, స్టార్టింగ్ పాయింట్ కూడా అంటాం అనమాట. స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ కాబట్టి int a equals to 10 అనమాట. సో 10 అనేది ప్రింట్ అయిపోతుంది అంతే. ఈ కోడ్ అనేది రన్ అవ్వదు. ఒకవేళ మనం ఇక్కడ షో ఫంక్షన్ అనేది రాస్తే ఆ షో ఫంక్షన్ నుంచి ఇక్కడికి కాల్ అవుద్ది అనమాట. కాల్ అయ్యి ఇది కూడా మనకి ప్రింట్ అవుద్ది. బట్ మనం కాల్ చేయలేదు కాబట్టి మనకి ఇది మాత్రమే రన్ అవుద్ది అనమాట. సో దీంట్లో మనకి ఎర్రర్ అనేది ఏముండదు అనమాట. సో సింపుల్గా ప్రింట్ అవుద్ది. సో డూప్లికేట్స్ అనేవి వేరే బ్లాక్లో వేరే ఫంక్షన్స్లో ఎలా ఉంది, బట్ సేమ్ బ్లాక్లో సేమ్ ఫంక్షన్లో మనం డూప్లికేషన్ అనే చేయలేం. సో ఎర్రర్ అనేది త్రో చేస్తుంది అనమాట. వాట్ ఈజ్ ఎర్రర్? మనకి
ఆన్లైన్ కంపైలర్లో వార్నింగ్ అనేది చూపించదు, డైరెక్ట్గా రన్ అయిపోద్ది ఆర్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. బట్ మనం ఎప్పుడైతే కంపైలర్స్ లైక్ టర్బో C++ ఆర్ దేవ్ C++ అండ్ కంపైలర్స్ యూజ్ చేస్తామో దాంట్లో మనకి కంపైల్ చేస్తే వార్నింగ్ అనేది షో అవుద్ది. వార్నింగ్ అనేది షో అయితే దాని తర్వాత మనం రన్ చేస్తే మన కోడ్ అనేది రన్ చేసుకోవచ్చు. సో అక్కడ వార్నింగ్స్ అనేవి మనకి షో అవుతాయి అన్నమాట. సో వార్నింగ్ వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వార్నింగ్ వల్ల పెద్ద ప్రాబ్లం ఎందుకు లేదంటే లైక్ వార్నింగ్ అనేది జస్ట్ ఒక వార్నింగ్ లాంటిది అనమాట. బట్ కోడ్ అనేది 100% వార్నింగ్ వస్తే కోడ్ అనేది 100% రన్ అవుద్ది. బట్ ఎర్రర్ షో చేస్తే కోడ్ అనేది రన్ అవ్వదు. బట్ వార్నింగ్ వస్తే మనం కోడ్ అనేది రన్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాట్ ఈస్ ఎర్రర్, వాట్ ఈస్ వార్నింగ్ అనేది తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ఎర్రర్, వాట్ ఈస్ వార్నింగ్ అంటే ప్రోగ్రామ్ ఎర్రర్ అంటే ఏంటి ఫస్ట్. సో ఎర్రర్ అంటే ఏంటంటే ప్రోగ్రామింగ్ మిస్టేక్ ఈస్ నోన్ యాజ్ ఎర్రర్. లైక్ ఇప్పుడు int a = 10. సో నేను ఇప్పుడు ఏం చేస్తా, లైక్ ఇప్పుడు ఈ కోడ్లో వార్నింగ్ అండ్ ఎర్రర్ అనేది చూపిస్తా. వార్నింగ్ అనేది ఇక్కడ కనిపించదు, మీరు కంపైలర్లో మీకు వార్నింగ్స్ అనేవి వస్తాయి. లైక్ ఇప్పుడు int a = 10 అనేది ఉంది. సో నేను సెమీకోలన్ అని తీసా, సెమీకోలన్ తీసి రన్ చేస్తే మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. int a = 10 అనేది ఉంది, బట్ సెమీకోలన్ అనేది మిస్ అయ్యింది. చూడండి, ఎక్స్పెక్టెడ్ కామా సెమీకోలన్ బిఫోర్ అనేది క్లోజింగ్ బ్లాక్ అనేది ఉంది. సో ఇక్కడ ఏదో ఒకటి మిస్ అవుతుంది అని ఉంది. ఒకవేళ నేను ఇది పెడితే చూడండి కోడ్ అనేది ఎర్రర్స్ అనేవి ఉండవు. సో ఇది మిస్ అయింది కాబట్టి ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో దీన్నే ఏమంటాం మనం, ఎర్రర్ అంటామన్నమాట. ప్రోగ్రామింగ్ మిస్టేక్ ఈస్ నోన్ యాజ్ ఎర్రర్ అనమాట. సో దీన్ని రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో దీన్నే మనం ఏమంటాం, ప్రోగ్రామింగ్ మిస్టేక్ అంటాం. మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు కోడ్ రాస్తున్నప్పుడు ఏవైనా మిస్ చేస్తే సో దాన్నే మనం ప్రోగ్రామింగ్ మిస్టేక్ అంటాం. సో అప్పుడు ఎర్రర్ అనేది మనకి షో అవుద్ది అనమాట. నెక్స్ట్ ది ఎర్రర్స్లో మళ్ళీ 2 types ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. టూ టైప్స్ ఆఫ్ ఎర్రర్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చి కంపైల్ టైమ్ ఎర్రర్, సెకండ్ వచ్చి రన్ టైమ్ ఎర్రర్. సో ఇది 2 type ఆఫ్ ఎర్రర్స్ అనమాట. సో కంపైల్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటి, రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటి అంటే కంపైల్ టైమ్ ఎర్రర్ అంటే మీరు కంపైల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మీరు కంపైల్ చేస్తారో అప్పుడు మీకు ఎర్రర్ అనేది షో చేస్తుంది అనమాట. కంపైల్ చేస్తున్నప్పుడు మీకు ఎర్రర్ అనేది షో చేస్తుంది. లైక్ ఇప్పుడు ఇక్కడ మీరు కంపైల్ చేస్తున్నప్పుడు మీకు ఎర్రర్ అనేది ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ కోడ్లో మీరు కంపైల్ చేస్తున్నప్పుడే మీకు ఎర్రర్ అనేది షో చేస్తుంది. సో దాన్నే మనం కంపైల్ టైమ్ ఈ కోడ్లో మనం మీరు కంపైలర్లో చేస్తే మీకు కంపైల్ చేస్తున్నప్పుడే రన్ తర్వాత చేస్తాం. ఫస్ట్ కంపైల్ చేస్తాం, తర్వాత రన్ చేస్తాం. సో కంపైల్ చేసినప్పుడు మీకు ఎర్రర్ కానీ కనిపిస్తే దాన్ని కంపైల్ టైమ్ ఎర్రర్ అంటాం. ఒకవేళ కంపైల్ అయిపోయింది, దాంట్లో ఏ ఎర్రర్స్ చూపించట్లేదు, బట్ రన్ చేశాక మనకి వచ్చే అవుట్పుట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. మనకి కావాల్సిన అవుట్పుట్ ఒకటి అండ్ మనకి వచ్చే అవుట్పుట్ ఒకటి. సో దాన్నే ఏమంటామంటే రన్ టైమ్ ఎర్రర్ అంటాం అనమాట. సో ఇది 2 types ఆఫ్ ఎర్రర్. సో ఫ్యూచర్ వీడియోస్లో మనం దీని గురించి ఇంకా బాగా తెలుసుకుందాం. సో ప్రెసెంట్ అయితే మీరు అర్థం చేసుకోండి కంపైల్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటి, రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటి, ఎర్రర్ అంటే ఏంటి అర్థం చేసుకోండి. నెక్స్ట్ వార్నింగ్. సో వార్నింగ్ అంటే ఏంటి, లైక్ ఇప్పుడు వార్నింగ్ అంటే జస్ట్ మీ కోడ్ ఈస్ సక్సెస్ఫుల్లీ రన్ 100%. సో కోడ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది 100% అనమాట. సో ఆ వార్నింగ్ చూపిస్తే ఏ పరిస్థితుల్లో కూడా వార్నింగ్ చూపిస్తే కోడ్ అనేది ఆగిపోదు అనమాట. మనం రన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. వార్నింగ్ మాత్రం చూపిస్తుంది. సో వార్నింగ్ వల్ల ఏ ప్రాబ్లం లేదు. సో వార్నింగ్కి ఎర్రర్స్కి డిఫరెన్స్ ఇది. రూల్ ఏంటంటే నేమ్ మే కంటైన్ అప్ టు 32 characters and excess characters ignored by the compiler. సో నేమ్ అని కంటైన్ అప్ టు 32 characters అనమాట అండ్ ఎక్సెస్ క్యారెక్టర్స్ ఇగ్నోర్డ్ బై ద కంపైలర్ అనమాట. మీరు
ఐడెంటిఫైయర్ తీసుకున్నప్పుడు 32 క్యారెక్టర్స్ వరకు అంత పెద్ద క్యారెక్టర్స్ వరకు తీసుకోవచ్చు. 32 క్యారెక్టర్స్ తర్వాత మీరు ఎంత తీసుకున్నా ఎర్రర్ అనేది షో అవ్వదు, వార్నింగ్ షో అవ్వదు, బట్ ఇగ్నోర్ చేస్తుంది అనమాట. కంపైలర్ అనేది అవి తీసుకోదు అనమాట 32 తర్వాతది. సో లైక్ ఎలా అంటే మీకు ఒక డూప్లికేషన్ ఇప్పుడు వరకు చెప్పా కదా, సో అలానే ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ ఇప్పుడు ఇంట్ ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ 0 1 2 3 4 5 6 7 8 9. సో ఇదంతా 26 లెటర్స్ అండ్ 27 28 29 30 31 32 33 34 36. సో మొత్తం నేను 36 తీసుకున్నా. సో ఇది ఎక్కడి వరకు యాక్సెప్ట్ చేస్తుంది? 32 వరకే యాక్సెప్ట్ చేస్తుంది. బట్ నాకు కోడ్ ఎర్రర్ అనేది ఏమొస్తుందా? ఎర్రర్ అనేది రాదు. బట్ ఇంట్ ABCDEFGHIJKLMNOPQRS. సో ఇక్కడ వరకు నేను తీసుకున్నా. సో ఇప్పుడు నాకు ఏదైనా ఎర్రర్ చూపిస్తుందా? ఎర్రర్ అనేది చూపించట్లేదు. బట్ ఇప్పుడు చూడండి, ఇంట్ ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ 0 1 2 3 4 5 6 5. సో ఏదైనా ఎర్రర్ చూపిస్తుందా? ఏం ఎర్రర్ చూపించదు అనమాట. బట్ ఇది కంపైలర్లో రన్ చేస్తున్నప్పుడు మీరు 32 క్యారెక్టర్స్ మాత్రం వరకే తీసుకుంటుంది అనమాట. అబౌవ్ 32 క్యారెక్టర్స్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. సో మీరు ఎంత అయినా తీసుకోవచ్చు. మీకు కంపైలర్లో వార్నింగ్ చూపించదు, ఎర్రర్స్ కూడా రావు. బట్ రూల్ ఏంటంటే ఐడెంటిఫైయర్ నేమింగ్ రూల్స్లో ఇది ఒక రూల్, 32 క్యారెక్టర్స్ వరకు తీసుకోండి. దాని తర్వాత కూడా తీసుకుంటే అది అనేది ఇగ్నోర్ అయిపోద్ది అనమాట. సో ఇది 8th రూల్ అనమాట. ఈరోజు వీడియోలో తెలుసుకున్నారు కదా ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, అవి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి, ఐడెంటిఫైయర్స్ డెఫినేషన్ ఏంటి, అండ్ డిఫరెన్స్ ఏంటి, వేరియబుల్స్ అండ్ ఇక్కడ పాయింటర్స్ అన్నారు సార్, ఐడెంటిఫైయర్స్కి అండ్ వేరియబుల్స్కి డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఐడెంటిఫైయర్ నేమింగ్ రూల్ ఏంటి. ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వాలి, తో స్టార్ట్ చేయొచ్చు, అండ్ నంబర్స్తో మనం స్టార్ట్ చేయడం కావద్దు, స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి మనం తీసుకోకూడదు, స్పేసెస్ అనేవి అలౌ అవ్వదు, అండ్ కీవర్డ్స్ అనేవి మనం యూజ్ చేసుకోకూడదు ఐడెంటిఫైయర్ ప్లేస్లో, అండ్ ఐడెంటిఫైయర్స్ అనేవి కేస్ సెన్సిటివ్ అనమాట. అండ్ నెక్స్ట్ డూప్లికేట్స్ అనేవి అలౌ ఉంటుంది, బట్ డిఫరెంట్ బ్లాక్స్ అండ్ డిఫరెంట్ ఫంక్షన్స్లో, సేమ్ బ్లాక్ అండ్ సేమ్ ఫంక్షన్స్లో అలౌ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చి 32 క్యారెక్టర్స్ వరకు మాత్రమే యాక్సెస్ చేయగలదు, అండ్ దాని తర్వాత ఇగ్నోర్ చేస్తుంది కంపైలర్ అనేది. సో నెక్స్ట్ ఎర్రర్ గురించి తెలుసుకున్నాం. సో వాట్ ఈస్ ఎర్రర్, సో టైప్స్ ఆఫ్ ఎర్రర్ అనేవి ఏంటి, అండ్ వార్నింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో స్ట్రింగ్ గురించి తెలుసుకుందాం. సో అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.